సింగరేణి ఇంపాక్ట్ కొంత ఉండడం, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు వివేక వెంకటస్వామి ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా. సో ఎట్లా జరిగింది ఓవరాల్ గా కోఆర్డినేషన్ ఎట్లా జరిగింది? ఆదిలాబాద్ జిల్లా రిషి ఇప్పటి వరకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మొత్తం ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీల ఓట్ల లెక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో కనబరుస్తోంది. ఇంకా కొన్ని వార్డులు లెక్కించాల్సి ఉంది. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓరావరి పోరు కొనసాగుతుంది. అటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా వార్డు మధ్య కొడుతుంది. ఇప్పటివరకైతే బీఆర్ఎస్కు 6 వచ్చాయి, అటు కాంగ్రెస్కు కూడా 4 వచ్చాయి, బీజేపీకి 3 చోట్ల గెలిచింది. ముఖ్యంగా క్యాతన్పల్లిలో ఏదైతే సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఆ అలయన్స్ ఈరోజు కాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు మొత్తం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు 11 వార్డుల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచింది. మిగతా వార్డులో కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ దాదాపుగా 4 వార్డులో మాత్రం ఇప్పటివరకు గెలిచింది. మరోవైపు చెన్నూరు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు కాన్స్టిట్యున్సీలో చెన్నూరు మున్సిపాలిటీలో ఇప్పటివరకు 9 మొత్తం ఇక్కడ 18 వార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 9 వార్డులు లెక్కింపు పూర్తయింది. ఈ 9 వార్డులలో 6 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 2 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే మిగతా 9 వార్డుల్లో కూడా స్పష్టంగా తమకే అన్ని దక్కుతాయని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ గిరిని హస్తగతం చేసుకున్నారని మనం చెప్పవచ్చు. అయితే మంచిర్యాల కార్పొరేషన్, అటు ఆదిలాబాద్, నిర్మల్ ఈ 3 మున్సిపాలిటీలు చాలా పెద్దవి కావడంతో వీటి ఫలితాలు ఇంకా కూడా రావడానికి మధ్యాహ్నం తర్వాత వీటికి సంబంధించిన తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు బైన్సాలో ఎంఐఎం మరోసారి సత్తుచారుతుంది. ఈసారి 5వ సారి కూడా ఎంఐఎం ఆధిక్యత సాధిస్తూ ఉంది. ఎంఐఎం సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 7 ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. మరికొన్ని చోట్ల బీజేపీ, 2 చోట్ల బీజేపీ, మరో 2 వార్డులలో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అటు ఖానాపూర్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానైనా కొనసాగుతుంది. కాంగ్రెస్ లో 2 వార్డు సభ్యులు గెలిచారు. మిగతా చోట్ల ఒక వార్డులో బీఆర్ఎస్, మరో వార్డులో బీజేపీ గెలిచింది. మిగతా ఓట్లు లెక్కింపు కావాల్సి ఉంది. మొత్తం మనకు చూసినట్లయితే మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనబడుతుంది. ఇది కోల్బెల్ట్ ప్రభావిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో మంచిర్యాల కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యత అనేది కనబడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడితే ఏ మేరకు కాంగ్రెస్ ఆధిక్యత అనేది బయటపడే అవకాశం ఉంది. ఇది మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదిలాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముక్కున పోటీ నెలకొనుంది. ఇప్పటివరకైతే ఇంకా ఫలితాలు రౌండ్ పూర్తి కాలేదు. రౌండ్ పూర్తి మనకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం బీజేపీ ఆధిక్యత ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ కూడా కొన్ని వార్డులలో ప్రభావితం చూపెడుతుంది. దీంతో ఆదిలాబాద్లో ఏం జరగబోతున్నది కూడా ఒక ఉత్కంఠను రేగనిస్తుంది. అటు నిర్మల్లో కూడా బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నా కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య నిర్మల్లో ఓరి పోరు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ మనం చూసినట్లయితే ఈ 2 పార్టీల మధ్య ఓరి కొనసాగుతుంది. ఎంఐఎం అనేది కీలక, ఏదైతే ఎంఐఎం అండతో కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తమవుతుంది. మొత్తానికి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఒక దశలో బీఆర్ఎస్ విజయం ఖాయమని భావించినా కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. అదే సమయంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న క్యాతన్పల్లిలో మాత్రం సిపిఐని దూరం చేసుకోవడం వల్ల కాంగ్రెస్ తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ ఒక వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నాయి. దీంతో స్పష్టమైన ఆధిక్యతతో మొత్తం కూడా బీఆర్ఎస్, సిపిఐ కూటమి ఉంది కాబట్టి మంతయ్య హంగ్ అవకాశం ఏమన్నా ఉండే పరిస్థితి కనిపిస్తుందా? ఎస్ రిషి, బైన్సాలో ఖచ్చితంగా మళ్ళీ ఎంఐఎం పాగవేసే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్నగర్ ఈ 3 మున్సిపాలిటీలో కూడా ఎంఐఎం ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎంఐఎం సంబంధించిన పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు గెలుస్తారు. వారు కాంగ్రెస్ మద్దతు ఇస్తారు కాబట్టి ఎలాగో ఆ 3 మున్సిపాలిటీ కూడా తమవే అన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తమవుతుంది. ఇక్కడ నిర్మల్, అటు ఆదిలాబాద్ లో బీజేపీ బలంగా ఉన్నా కూడా ఈ కూటమి కాంగ్రెస్, ఎంఐఎం కూటమి కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే బీజేపీ నమ్ముతోంది, చెప్తా ఉంది ఖచ్చితంగా కూడా మెజార్టీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే తాము గెలుస్తామని చెప్తా ఉంది. అవసరమైతే స్వతంత్ర మద్దతు లేకుంటే బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ గిరి దక్కించుకుంటాం తప్ప కాంగ్రెస్ కు వదిలేదని చెప్పి సఫిషియెంట్ నెంబరే గెలిచే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు వస్తుందని బట్టి ఎస్ రిషి, బైన్సాలో సహజంగా ఎంఐఎం, బీజేపీ మధ్య వార్గా అందరూ భావిస్తారు. అయితే ఇప్పటివరకు ఎంఐఎం కొన్ని మెజార్టీ స్థానాలు గెలిచినా కూడా అక్కడ ఇండిపెండెంట్ కూడా గెలుస్తా ఉన్నారు. అదే సమయంలో కాగజ్నగర్ లో కూడా ఇండిపెండెంట్లు ఇప్పటివరకు 3 వార్డులో గెలిచారు. దీంతో ఈ ఇండిపెండెంట్ల ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. సహజంగా ఇండిపెండెంట్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ మాత్రం గట్టి ధీమాతో ఉంది. ఖచ్చితంగా కూడా ఇండిపెండెంట్లు, ఎంఐఎం
మద్దతుతో ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీలు అన్ని కూడా కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు పోతుంది. అయితే బీజేపీ మాత్రం నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, ఖానాపూర్ ఖచ్చితంగా గెలుచుకోవాలి. ఎలాగైనా కూడా అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చెప్పి బీజేపీ వ్యూహంతో ఉంది. ఎవరైతే గెలిచిన అభ్యర్థులను అవసరమైన తమ వైపు తిప్పుకునేందుకు కూడా అవసరమైన వ్యూహాలను అటు బీజేపీ, కాంగ్రెస్ అమలు చేస్తా ఉంది. క్యాంప్ రాజకీయాలు ఎస్ రిషి, మొన్న పోలింగ్ అయిన తర్వాత వెంటనే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా క్యాంపులకు వెళ్ళిపోయారు. కొందరు బీజేపీకి సంబంధించిన ఏదైతే అన్ని మున్సిపాలిటీలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా మహారాష్ట్రకు తరలించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అక్కడే ఉంటేనే అభ్యర్థులు సేఫ్గా ఉంటారని చెప్పి మహారాష్ట్రకు తరలించారు. అటు కాంగ్రెస్ సంబంధించిన మున్సిపాలిటీ అభ్యర్థులను హైదరాబాదు, బెంగళూరు వైపు తరలించిన పరిస్థితి. బీఆర్ఎస్ కూడా ముందుగానే ఊహించింది, ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావించిన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కూడా ఆ క్యాంపులను తరలించింది. ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలు వెలువడిన తర్వాత సంఖ్యాబలానికి అనుగుణంగా క్యాంపులను ఎత్తేయడమా, తిరిగి రావడమా, అక్కడే ఉండడం అనేది తేలిపోనుంది. మొత్తానికి కూడా ఫలితాలు అనూహ్యంగా వస్తున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో కనబడ్డా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే కాంగ్రెస్ కొంత ఈ ఎన్నికలు కొంత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పోయింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంత బలం పెరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలతో కాంగ్రెస్ పుంజుకుంది. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే ఓటర్లు కూడా కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కొంత గతంతో పోలిస్తే పుంజుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పుంజుకున్నట్టుగానే బీఆర్ఎస్ కొంత బూస్టింగ్ వచ్చింది. బీజేపీ మాత్రం సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంది. కొత్త పట్టణ ప్రాంతాలు తమ పట్టు నిలుపుకుంటోంది. రిషి, రైట్, థ్యాంక్స్ మంతయ్య డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు. సో ప్రస్తుతానికి చూస్తుంటే మొత్తం 4 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మున్సిపల్